హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు లడ్డూ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. స్వీట్స్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. స్వీట్ అంటే పంచదార వాడాల్సిన పని లేదు, పాలు కూడా అస్సలు వాడక్కర్లేదండి. సున్నుండలు లాంటి చాలా స్మూత్గా ఉంటే లడ్డూ రెసిపీ చేసి చూపించబోతున్నాను. లడ్డు అంటే శనగపిండి వాడుతూ ఉంటాం, అలా కాకుండా అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా హెల్తీగా ఈ రెసిపీ అనేది చేసేయచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినప్పుడే, స్కిప్ చేయకుండా చూసినప్పుడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోండి. అదే క్వాంటిటీలో అదే కప్పు నిండా క్యారెట్ ముక్కలు తీసుకోండి. సేమ్ అదే కప్పుతో అదే క్వాంటిటీలో బెల్లం కూడా తీసుకోండి. బెల్లం తురుము, అలాగే పొడి బియ్యం పిండి కూడా అదే కప్పుతో తీసుకోండి. పావు కప్పు నెయ్యి తీసుకుని 2 యాలకులు తీసుకోండి. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి ముక్కలు అన్నీ కూడా జార్లో వేసేసుకోండి. అలాగే ఒక ఇలాచీ కూడా వేసుకుని, ఒక కప్పు నిండా బెల్లం తురుము తీసుకున్నాం కదా, సగం బెల్లం తురుముని కొబ్బరి ముక్కల్లో వేసుకోండి మిక్సీ జార్లో. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని ఇవి రెండు కూడా బాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. కొబ్బరి ముక్కలు, బెల్లం తురుము, ఇలాచీ కూడా బాగా నలగాలి. ఇదంతా కూడా ఇలా పేస్ట్ లాగా అయిపోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేయండి. ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకోండి, ఒక బౌల్లోకి వేసుకోండి. హెల్తీగా టేస్టీగా చేసుకునే రెసిపీ అండి. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్ని క్లీన్ చేసుకుని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక కప్పు నిండా తీసుకున్నాం కదా, ఆ ముక్కలన్నీ వేసేసుకుని మిగిలిన సగం బెల్లం తురుము కూడా వేసుకోండి. కొంచెం వాటర్ పోసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. అవసరమైతే ఇంకొంచెం ఎక్కువగా వాటర్ అయినా యాడ్ చేయొచ్చు. బెల్లం తురుము, క్యారెట్ కూడా బాగా నలిగిపోవాలి. ఇలాచీ కూడా వేసాం కదా. ఇవన్నీ బాగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ముందుగా క్యారెట్ గ్రైండ్ చేసుకున్నాం కదా బెల్లం తురుముతో, అదంతా కూడా కళాయిలో వేసుకుని ఇదంతా వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి స్వీట్ అంతా ముద్దలాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించండి. ఇలా చిక్కబడుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుని నెయ్యి అంతా కూడా క్యారెట్ తురుములో బాగా కలిసేంత వరకు కలుపుకుంటూ ఉడికించండి. స్వీట్ అనేది కళాయి అంచులకు అంటుకుపోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో కలుపుకుంటూ ఉడికించండి. ఇది ఉడకటానికి కొంచెం టైం అనేది ఎక్కువ తీసుకుంటుందండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని స్వీట్ అంతా కూడా బాగా ఎగిరిపోయి ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి. ఈ విధంగా రావాలి. మనం కొంచెం స్వీట్ని చేత్తో పట్టుకుని ఉండలాగా చేసినట్లయితే అది కరెక్ట్గా ఉండలాగా ఫామ్ అవ్వాలి. అంతవరకు కూడా ఉడికించండి. ఉండలాగా రాలేదు, పొడి పొడిలాడుతున్నట్లుగా ఉంది అంటే ఇంకొంచెం సేపు ఉడికించండి. ఇలా ఒకసారి చూసుకున్నట్లయితే ఉండ అనేది కరెక్ట్గా వచ్చిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ క్యారెట్ తురుమంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ స్వీట్ అంతా కూడా గిన్నెలో వేసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు కళాయి క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి, బెల్లం తురుము పేస్ట్ అంతా కూడా అలా వేసుకోండి. ఇలాచీ కూడా వేసుకున్నాం కదా. మనం గ్రైండ్ చేసినప్పుడు యాలకులు వేసుకోకపోతే ఈ టైంలో యాలకుల పొడైనా వేసుకోవచ్చండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్తో చేసుకోండి. వాటర్ అన్నీ కూడా బాగా ఎగిరిపోయి స్వీట్ అంతా కూడా ముద్దలాగా దగ్గరగా ఉడకాలి. అంతవరకు కూడా ఉడికించండి. 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకుంటూ ఉడికించండి. కొంచెం స్వీట్ని, ఉడుకుతున్న స్వీట్ని చేత్తో పట్టుకుని ఇలా బాల్ లాగా ఉండలాగా చేసినట్లయితే ఇది కూడా కరెక్ట్గా ఉండలాగా రావాలి. ఈ విధంగా వచ్చిందంటే ఉడికినట్లే. కొబ్బరి స్వీట్ అంతా బాగా గట్టిపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అదంతా కూడా కళాయి నుంచి తీసేసుకుని వేరొక బౌల్లోకి వేసేసుకోండి. ఇవి రెండు ఉడికించి రెడీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యానం పెట్టుకుని కళాయి పెట్టుకుని పొడి బియ్యం పిండిని 1 కప్పు నిండా తీసుకున్నాం కదా, బియ్యం పిండి అంతా కూడా కళాయిలో వేసుకుని బాగా ఫ్రై చేయండి.
పిండి అనేది పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే దీనిని ఫ్రై చేసినట్లయితే కరెక్ట్గా మంచి వాసన వస్తూ ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు నెయ్యిని వేసుకోండి. కప్పు పొడి బియ్యం పిండికి పావు కప్పు నెయ్యి పడుతుందండి. ఈ విధంగా నెయ్యి వేసుకుని నెయ్యి అంతా కూడా పిండిలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకుంటూ ఉడికించండి. నెయ్యి అంతా బాగా కరిగిపోయి పిండి అంతా కూడా ముద్దలాగా రావాలి. అంతవరకు కూడా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొబ్బరి బెల్లం స్వీట్ ఉంది కదా, దానిలోకి పొడి బియ్యం పిండి అంతా కూడా ఉడికించి పెట్టుకున్నాం కదా, నేతిలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అదంతా కూడా కొబ్బరి స్వీట్లో వేసేసుకోండి. పాలు పంచదార వాడకుండానే కోవా లాంటి స్వీట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్స్ ఎక్కువగా ఇష్టపడేవారు డిఫరెంట్గా ఈ స్వీట్ అనేది ఒకరోజు ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. బియ్యం పిండి అంతా కూడా కొబ్బరి స్వీట్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టండి. చల్లారిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ముందుగా క్యారెట్ని ఉడికించి చల్లారనిచ్చాం కదా, దానిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి. ఇలా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కదా, అలాగే కొబ్బరి స్వీట్లోకి పొడి బియ్యం పిండి కూడా కలిపి ఉంచాం కదా, అది కూడా బాగా చల్లారింది. గరిటె పక్కన పెట్టుకుని దీనిని మెత్తగా చేత్తోనే పిసుకుతూ కలిపినట్లయితే ముద్దలాగా వస్తుంది. ఈ విధంగా పిండిని మ్యాష్ చేస్తున్నట్లుగా ప్రెస్ చేస్తూ కలపండి. ఇలా పొడి పొడిలాడుతున్నట్లుగా లేకుండా కొబ్బరిలో ఉన్న తేమంతా కూడా బెల్లంలో ఉన్న పాకమంతా కూడా బియ్యం పిండికి బాగా పట్టి పిండి అనేది ముద్దలాగా వస్తుంది. అంతవరకు బాగా కలిపిన తర్వాత దీనిని ఇలా నేను చూపించే విధంగా మధ్యలోకి క్యారెట్ లడ్డూని పెట్టుకుని ఇలా కొబ్బరి స్వీట్తో కవర్ చేసుకుంటూ లడ్డూ చేసుకోండి. ఇలా నేను చూపించే విధంగా చేయండి. కొబ్బరి స్వీట్లోకి పొడి బియ్యం పిండిని నెయ్యిలో ఫ్రై చేసి వేసుకున్నాం కదా, అదంతా కూడా బాగా కలుపుకున్నట్లయితే ఇలా సున్నుండలాగా వస్తుంది, మెత్తగా వస్తుందండి. దాని మధ్యలోకి క్యారెట్ లడ్డూని పెట్టుకుని క్లోజ్ చేసుకుని లడ్డూలాగా చేసుకోండి. మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి. ఈ విధంగా చక్కగా కమ్మగా తీయగా కోవా లాంటి సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయి. డిఫరెంట్ ప్రాసెస్తో సింపుల్గా చేసాం కదా, టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.